మన యందు శుద్ధ హృదయమును కలుగచేసి మన అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించువాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 24వ అధ్యాయం 40 నుంచి 51 వచనాల వరకు. 40వ వచనం నుంచి 44 వచనాలు చదివినట్లయితే, ఆ కాలంన ఇద్దరు పొలంలో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగులు విసురుచుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండినడలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ప్రభు చెప్తున్నారు, పొలంలో నుండి తిరగలి విసిరేవారిలో నుండి ఒకరు కొనిపోబడ్డారు, ఒకరు విడవబడ్డారు అని. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, సంఘాల్లో నుండి ఓన్లీ 50% మాత్రమే కొనిపోబడతారు, మిగతా వారు విడవబడతారు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు మాత్రమే కొనిపోబడతారు. సంఘంలో ఆరాధించడానికి మీరు వచ్చినప్పుడు మీరు మీ పక్కన వారు మీ ఇద్దరిలో ఒకరు కొనుపోబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. సంఘాలలో నుండి అనంటే యేసుక్రీస్తు ప్రభు నాటిన సంఘాన్ని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నానని గమనించాలి. అయితే మీరు అనుకోవచ్చు, సంఘాలన్నీ యేసయ్య నాటినవి కావా, ఆయన స్వరక్తమిచ్చి కొన్నవి కావా అంటే కావు. కొన్ని సంఘాలు సాతాను నాటినవి ఉన్నాయి. మనందరికీ తెలిసిన ఉపమానం ఉంది కదా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మనిషి కుమారుడు మంచి విత్తనాలు గోధుమలు విత్తితే శత్రువు వచ్చి గురుగులు విత్తిపోతాడు. రెండూ ఒకలాగే ఉంటాయి, కానీ గింజ పట్టినప్పుడు గాని తెలీదు. అంటే ఫలంలో తేడా ఉంటుంది రెండిటికి. అలాగే సంఘాల విషయంలో కూడా అంతే. సాతాను చేత విత్తబడిన సంఘాలున్నాయి, మనుషులు సొంతంగా స్థాపించుకున్న సంఘాలు ఉన్నాయి. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో కూడా అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకునిచున్నాడు గనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును అని అక్కడ రాయబడింది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి రెండు విషయాల్లో. మొదటిది, ఎవరి సంఘంలో నాటబడ్డాం? మనుషుల సంఘంలో నాటబడ్డామా, యేసుక్రీస్తు సంఘంలో నాటబడ్డామా, లేదా సాతాను సంఘంలో నాటబడ్డామా? ఇది పరీక్షించుకోవాలి. రెండవది, ప్రతి ఇద్దరిలో ఒక్కరే ఎత్తబడతారు. మరి ఆ ఎత్తబడే వారిలో మనం ఉండబోతున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన వ్యక్తిగతమైన ఆత్మఫలం మరియు సంఘం యొక్క ఆత్మఫలాన్ని రెండింటినీ చూసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును, నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు అని రాయబడింది. ఈ వాక్యమే మనకు పరీక్షా సాధనం. వివరాల్లోకి వెళ్తే చాలా సంగతులు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది, కానీ ప్రధానంగా ఈ వచనాన్ని అర్థం చేసుకుంటే అన్ని విషయాలు అర్థమవుతాయి. ఏ రోజున మన ప్రభు వస్తారో తెలియదు గనక మనం మెలకువగా ఉండాలి. మెలకువగా అంటే సాతాను చేసే పనులు, పెట్టే ప్రలోభాలు, చేసే మోసాలు మొదలగు వాటిని, వాడు వేసే వలలు, వీటిని గుర్తించి జాగ్రత్త పడటం. అందుకే పేతురు రాస్తున్నాడు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అని. కాబట్టి వాక్యము, ప్రార్థన సమపాలలో ఉంటేనే మెలకువగా ఉండగలం. రోజు ఎన్నో విషయాలు మనతో మాట్లాడి మనకు తెలియచేసే పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చే రోజున ఇదిగో ప్రభు వస్తున్నారు అని చెప్పడా? తప్పకుండా చెప్తాడు. పరిశుద్ధాత్మ లేని సంఘాలు, పరిశుద్ధాత్మతో సహవాసం లేనివారు, ఆయనిచ్చే కృపావరాలను నమ్మకుండా దేవుని వాక్యమే చాలు అని పరిశుద్ధాత్మకు ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వని వారు తెలుసుకోలేరేమో గాని, ఆయనతో సహవాసం ఉన్నవారు తప్పకుండా ఆయన స్వరాన్ని విని తెలుసుకుంటారు ఆయన రాకడ గురించి. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా క్లూ ఉండదు. కాబట్టి ఇదే విషయాన్నే ప్రభు చెప్తున్నారు, ఏ దినమున ప్రభు వచ్చినో మీకు తెలియదు అని. మనం అనుకోని గడియలలో ప్రభు వస్తారు అని చెప్పారు. అందుకని ఎవరైనా డేట్ చెప్పారంటే అది ఖచ్చితంగా కాదనే అనుకోవాలి మనం. ఎందుకంటే చాలా స్పష్టంగా రాయబడింది, మనం అనుకొనని గడియలో ప్రభు వస్తారు అని. ఇంకా 45 నుండి 31 వచనాలు చదివితే, 45వ వచనం నుండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుంటే అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచూనుంటే, ఆ దాసుడు కనిపెట్టని దినములోని వాడనుకుని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుగుటయు ఉండును. దీనితో ఈ అధ్యాయం ముగిస్తుంది. ఈ వాక్య భాగంలో మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకరు నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడైతే ఇంకొకరు దుష్టుడైన దాసుడు. నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడైన దాసుడు యజమానుడు వచ్చే వరకు అప్పగింపబడిన పనుల నుండి తొలగిపోలేదు. యజమాని వచ్చే వరకు ఆ పని చేస్తూనే ఉన్నాడు. కానీ
దుష్టుడు మాత్రం అప్పగింపబడిన పనిని చేయకపోగా ఇంటి వారిని హింసించి తాను మాత్రం జల్సా చేస్తూ ఉన్నాడు. నేడు మనం ఇలాంటి వారిని చాలా మందిని చూస్తూనే ఉంటాం. కనీసం వారికి అప్పగింపబడిన మందలోని పేర్లు కూడా తెలియని కాపర్లున్నారంటే అతిశయోక్తి కాదు. యేసుప్రభు అయితే అంటున్నారు యోహాను సువార్త 10:3 అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును అని. మరి మీ పేరేంటో మీరు వెళ్లే సంఘ కాపరికి తెలుసా? ఏ కాపరైతే తన మందను కాచుకుంటూ నమ్మకంగా పనిచేస్తారో ప్రభు వచ్చే సమయానికి అట్టి వారిని తన యావదాస్తి మీద నియమించబోతున్నారని చెప్తున్నారు. ఆహారం అంటే ఇక్కడ దేవుని వాక్యం. కలుషితం కాని ఆహారాన్ని వడ్డించే వారే నమ్మకమైన వారు. తగిన వేళ అన్నం పెట్టుటకు నియమింపబడిన వారు తగిన వేళనే వడ్డిస్తారు. ఆత్మీయ ఆహారాన్ని కలుషితం చేసేది ఆ వ్యక్తిలో ఉన్న లోకాశలు. క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సు కలిగి లేకపోతే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేరు. అన్నిటిలోనూ మితంగా ఉండమని, తగ్గువాటి ఎందే కాని హెచ్చువాటి ఎందు మనస్సుంచొద్దని చెప్పబడిన వాక్యాన్ని విస్మరించేవారు వడ్డించే ఆహారం ఎప్పుడు కలుషితమైపోయే ఉంటుంది. ఎందుకంటే వారి వాక్యాహారము లోకంలో ఎలా మనం సంతోషంగా బ్రతకాలి అన్నదాని మట్టుకే ఉంటుంది, కానీ దేవుని కోసం ఎలా బ్రతకాలనే విషయం ఉండదు. మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఎలా బ్రతకాలో ఉండదు. సత్యం లేని ఏ వాక్యాహారమైనా కలుషితమైన ఆహారమే. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ పైన ఏర్పాటు చేయబడిన దాసుడు నమ్మకమైన వాడా కాదా అని. మన సంతోషం మనకు కలిగిన వస్తువుల మీదే ఆధారపడి ఉంది అనంటే మనం సరైన వాక్యాహారం భుజించట్లేదని అర్థం. మనకున్న ఏకైక గురి గమ్యం క్రీస్తు పోలికలోకి మార్చబట్టమే, ఆయన రాకడకు సిద్ధంగా ఉండడమే. అదే మన గోల్. మరి మీరు ఏ గురి పెట్టుకున్నారు? మీకు వడ్డించేవారు ఏ గురితో వడ్డిస్తున్నారు? మీరు ఏ గురితో భుజిస్తూ ఉన్నారు? మన సిద్ధపాటు ఎక్కడి దాకా వచ్చిందో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ప్రభు ఏ సమయంలో వస్తారో తెలీదు. మనం అనుకుని గడియలో వస్తానని ఖచ్చితంగా చెప్పారు. మనం అనుకోము కాబట్టి ఎప్పుడూ ఆత్మఫలంతో మనం సిద్ధంగానే ఉండాలి. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి నీ రాజ్యంలో మాకు సుస్థిరమైన స్థానం ఇవ్వడానికి మీరు భూమి మీద ఎన్నో ఏర్పాట్లు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమందరము మిమ్మల్ని కలుసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేటట్లు కృపచూపమని వేడుకుంటున్నాం. సత్యమేదో అసత్యమేదో గుర్తుపట్టే వివేచన దయచేయమని బ్రతిమాలుతున్నాం. మేము భుజించే వాక్యాహారము సత్యమైనదిగా, ఎటువంటి కలుషితం లేనిదిగా ఉండేటట్లు మీ దాసులను సిద్ధపరచమని బ్రతిమాలుతున్నాం. మేము ఎవరి చేత మోసగించబడకుండా మమ్మల్ని కాపాడండి. ఈ రోజంతట్లో మా క్రియలన్నిటినీ మీకు అంగీకారంగా ఉండేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.